अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाकाई ख़बरों में आपका खैर मकदम। सदाशिवपेट में 240 किलो गांजा जब्त, मुतअद्दिद अफराद गिरफ्तार। स्मगलिंग में इस्तेमाल शुदा गाड़ी जब्त, पुलिस कारकर्दगी की सताइश DSP का बयान। सदाशिवपेट में बैन रियासती टोली को हिरासत में लेते हुए इनके कब्जे से 240 किलो गांजा जब्त किया गया है। इत्तलात के मुताबिक इसमें दूसरी रियासत को मुंतकिली के दौरान इस्तेमाल शुदा गाड़ी को भी जब्त किया गया है। इस जब्त शुदा माल की कीमत तखमीने के मुताबिक 7,20,000 रुपये बताई गई। पुलिस सदाशिवपेट ने मुख्तलिफ गाड़ियों की चेकिंग के दौरान इसको जब्त किया है। यह मुनपल्ली पुलिस स्टेशन के हुदूद में पकड़ा गया है। इस मौके पर मुखातिब करते हुए DSP ने मुकामी अहदेदारों की कारकर्दगी की सताइश करते हुए नामानिगारों को इसकी तफसील बताई और कहा कि यह तमिलनाडु से बराह रास्त मुंबई मुंतकिल किया जा रहा था। तहकीकात जारी हैं। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़ सदाशिवपेट। రోజు అనగా తేదీ 18/18/2021 నాడు రాత్రిపూట 9 గంటల ప్రాంతంలో మన జిల్లా SP గారి ఆదేశానుసారము ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఒక బులెరో వాహనం రాగా అందులో చెక్ చేయగా మన ఎండు గంజాయి ఒక 240 కిలోల ఎండు గంజాయిని మా SI మహేశ్వర్ రెడ్డి గారు వారి సిబ్బందితో పాటు అది అక్కడ ఉన్నటువంటి 240 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. తర్వాత MRO గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన తర్వాత ప్రాపర్గా చెక్ చేయగా మొత్తము 120 ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల చొప్పున 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బుల్లెరో వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1,200 రూపాయలు కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను తమిళనాడుకు చెందినటువంటి రాజా స్టాలిన్ అని చెప్పేసి ఇతను ఉత్తమాయపాలెం తేని తాలూకా మరి జిల్లా తమిళనాడు చెందినట్టు అతను. ఇతని యొక్క విచారణలో తెలిసింది ఏంటంటే తమిళనాడుకు చెందినటువంటి శేఖర్ అనే అతను ఈ యొక్క వాహనంలో ఈ గంజాయిని సప్లై చేసి పంపించాడని చెప్పేసి ఇతను అంగీకరించడం జరిగింది. త్వరలో ఆ శేఖర్ని కూడా పట్టుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ యొక్క గంజాయితో పాటు ఈ వాహనాన్ని కూడా గౌరవ న్యాయస్థానంలో మేము ప్రవేశపెడతాము. అదేవిధంగా ఇతన్ని రాజస్థాన్లో ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈరోజు కోర్టు ముందు హాజరుపరచబోతున్నాము. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము. ముఖ్యంగా ప్రజలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గాంజా ఏదైతే ఉందో ఇది నిషేధించబడినటువంటి వస్తువు కాబట్టి దీన్ని ఎవరు కూడా కలిగి ఉండడం నేరం. గంజాయిని అమ్మినా కొన్న నేరము. అదేవిధంగా ఎక్కడైనా సరే రైతులు కానీ ఇతర ఎవరైనా సరే వాళ్ళ వ్యవసాయం చేసి సాగు చేసినా కూడా నేరమే. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి, ఎక్కడైనా సరే గాంజా సాగు చేస్తున్నట్టే కానీ అక్రమంగా కలిగి ఉన్నట్టే కానీ అమ్మినట్టే తెలిసినా కానీ కొన్నట్టు తెలిసినా కానీ వెంటనే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన గౌరవనీయ CM గారు కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా చాలా స్ట్రిక్ట్గా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి గాంజా అనేది ఎక్కడ కనిపించినా కూడా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గాంజా నిర్మూలించడం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క మన తనిఖీలో SI మునిపల్లితో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తర్వాత ఆఫీసర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో తనిఖీ చేసి పట్టుకున్న వాళ్ళందరికీ కూడా గౌరవనీయ SP గారు అభినందించడం జరిగింది. వారందరూ కూడా గౌరవనీయ SP గారికి వీళ్ళందరికీ రివార్డ్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతాం. ఈ యొక్క గంజాయి మొత్తం 200 కిలోల గంజాయి ఇది వైజాగ్లో వాళ్ళు లోడ్ చేసేసి ఇది ముంబై పోతున్నది. దీని యొక్క విలువ 7,20,000 రూపాయలు. 240 కిలోల గాంజా ఉన్నది. దీని యొక్క విలువ 7,20,000 రూపాయలు. ఈ యొక్క గాంజా మన వైజాగ్ నుంచి లోడ్ అయి ముంబై పోతుండగా ప్రత్యేకటువంటి ఇన్ఫర్మేషన్ మీద గౌరవనీయ SP గారి ఆదేశానుసారము వాహన తనిఖీ చేస్తున్నటువంటి SI మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క తనిఖీ చేస్తూ ఈ యొక్క వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్గా చెక్ చేయగా ఈ యొక్క వాహనంలో 240 కిలోల గాంజా మనకు లభ్యం కావడం జరిగింది. తర్వాత అందులో ఉన్నటువంటి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత బులెరో వాహనము, ఒక సెల్ ఫోను, 1,200 రూపాయలు కూడా ఈ రాజస్థాన్ దగ్గర మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత పరంలో ఉన్నటువంటి శేఖర్ ఎవరైతే ఉన్నాడో తమిళనాడు చెందినటువంటి శేఖర్ను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పేసి